ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి, దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా నీళ్లు ఇంటిలో చుట్టుముట్టినా కూడా మరి ఆ రోజు 2000 రూపాయలు ఇస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేలో గాలిలో చెప్పి ఆ గాలిలో ఇచ్చిన వాగ్దానం గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. అరాకొర ఎక్కడైనా ఇచ్చినా కూడా మరి 2000 రూపాయలు ఆ రోజు కార్డుకి ఇచ్చి ఒక సభ్యుడి కనుక కార్డులో ఉంటే మళ్ళీ వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నీట నిండినటువంటి ప్రతి ఇంటికి కూడా మరి 3000 రూపాయలు సాయం అందిస్తూ ఉంది అని ఇట్లా అంటే పనిచేసేటువంటి ప్రభుత్వానికి, మొద్దు నిద్రపోయేటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది మేము చెప్పడం కాదు. ఇవాళ వరద గ్రామాల్లో మేము పర్యటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వరద బాధితులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా వీళ్ళ ఇళ్ళకి ఎంత మేర నష్టం జరిగింది, వరి చేలికి ఎంత మేర నష్టం జరిగింది, ఆకుమళ్ళు ఎంత మేర నష్టపోయి ఇవన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నాం. వీరిని కూడా, రైతును కూడా ఆదుకునేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఆకుమడి విత్తనాలు కానీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా మరి వాళ్ళకి అందజేసి వాళ్ళకి కూడా ధైర్యంగా రైతన్న ప్రభుత్వంగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వం అలాగే వస్తుంది.